అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీకి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ అయింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లో వెళ్దాం. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. ఉత్తర వాయువ్య దిశగా తీవ్ర వాయుగుండం కదులుతోంది. విశాఖకు 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పారాదీప్ కు 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాత్రి గోపాల్పూర్ పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఇప్పటికే హెచ్చరించారు. ఏపీలో 3 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ అయింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంది. ఏపీతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ కి కూడా ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ అయింది. ఇక ఏపీని అల్పపీడనాలు, ఆవర్తనాలు వెంటాడుతున్నాయి. కొన్ని నెలలుగా గ్యాప్ల వారీగా వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి అల్పపీడనం, ఆవర్తనాలతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఐఎండీ ఇచ్చిన వెదర్ అప్డేట్ ఒకసారి చూద్దాం. సో వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పశ్చిమ గోదావరి, అంబేద్కర్, కోనసీమ, తూర్పు గోదావరి ఈ జిల్లాలు, అలానే కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం ఈ మొత్తం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. అండ్ ఈ 7 జిల్లాల్లో 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. సో ఇటు ఇవాళ 7 జిల్లాలకు ఆరెంజ్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. సో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ప్రజలు అవసరమైతే కానీ బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు అధికారులు. ప్రకాశం, ఏలూరు, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలు ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ 10 జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వానలు పడే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ.